ఎక్కడ వెరవట్లేదు అంకమరావు గారు. ఋషి గారు, ముందుగా మీకు అలాగే పెద్దలు తిరుపతిరావు గారికి, మాకు ఆనంద్ సాగర్ గారికి, నమస్కారం. వీక్షకులందరూ కూడా శుభోదయం అండి. తిరుమల తిరుపతి ప్రపంచంలో ఆధ్యాత్మిక కేంద్రంలో అగ్రస్థానంలో ఉన్నటువంటిది. హిందూ ధర్మానికి ఈ రోజు కూడా అక్కడ లక్షల మంది ప్రతిరోజు కూడా ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేసి ఆ దేవదేవుని దర్శనం చేసుకొని పునీతులవుతామనే నమ్మకంతో ఈ రోజు లక్షలాది మంది భక్తులు అక్కడికి వస్తున్నారు. అలాంటి చోట కరుణాకర్ రెడ్డి లాంటి ఒక చిన్న చిన్న వ్యక్తి ఈ రోజు అంటే అతను పూర్వాపరాలు మనం కనుక ఒకసారి చూసుకుంటా ఉంటే ఒక జిరాక్స్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు శాసనసభ్యుడిగా 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి అధ్యక్షుడిగా అతను నియమించారు. అంటే అతను ఒక క్రిస్టియన్ అయి ఉండి, అతను ఒక హేతువాది అయి ఉండి, వాళ్ళిద్దరు కలిసి పత్రికల్లోనూ చాలా చోట్ల కూడా వాళ్ళ ప్రచురణలను ఇచ్చేసి శిల మీద కాలు పెట్టి తట్టే తప్పేంటని మాట్లాడిన కరుణాకర్ రెడ్డిని 2 సార్లు ఆ దేవదేవుని యొక్క కార్యాలయానికి పరిరక్షకుడిగా నియమించారు. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలాంటిదో ఒకసారి ఋషి గారు ఆలోచించుకోవాలి. ఇది మొట్టమొదటి కూడా ఆ దేవదేవునికి వచ్చే ప్రచారాన్ని అక్కడ జనం రాకుండా చేయాలని, ఆ పవిత్రతని నాశనం చేయాలనే తలంపుతోటి ఆనాడు తండ్రి, ఈనాడు కొడుకు అదే విధంగా కొనసాగించుకుంటూ వస్తున్నారు. ఇందాక మీరు అన్నారు అది ఎవరి తరం అవుతుంది, ఎవరు చేయగలుగుతారు? అది ఎవరి వల్ల కాదు. ఆయనతో పెట్టుకుంటే ఏమైందో చూసాం. ఆ దేవదేవుడితో పెట్టుకుంటే ఏం జరిగిందో, ఆ దేవదేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో వాళ్ళకి క్షుణ్ణంగా అర్థమైన తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆ దేవదేవుడి కంటే మేము గొప్పవాళ్ళమని వాళ్ళు భావిస్తున్నారని చెప్పి భావించాలి ఇక్కడ. కాబట్టే ఆ దేవదేవుడు చూపు చూశాడు, ప్రజలు దాన్ని ఆచరించారు, వాళ్ళు ఫలితాలు ఇచ్చారు. ఈ రోజు 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. తిరుమల తిరుపతిలో, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో, అంటే నేను ఈ మాట అంటే ఈ కూటమి పెద్దలకు ముఖ్యంగా అంటే మంచి వాళ్ళు ప్రతిభావంతులైనటువంటి తిరుపతిరావు గారు కావచ్చు, ఆనంద్ సాగర్ గారు కావచ్చు, కొంచెం ఇబ్బంది కలుగుతుందేమో కానీ ఇంకా చిత్తూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పని వీళ్ళంటే నాకైతే నమ్మకం లేదు. అవునా? ఇది మీరు ఇది గట్టిగా చెప్పగలను నేను. ఎందుకంటే ఇంకా 9 నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, బోమా కరుణాకర్ రెడ్డి, బోమా అభినయన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, రోజారెడ్డి, వీళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని, చిత్తూరు జిల్లానే కాదండి, ఆంధ్ర రాష్ట్రాన్ని పప్పు బెల్లాల్లా అమ్ముకొని తిన్న అటువంటి వ్యక్తులు వీళ్ళు. ముఖ్యంగా ఆ ముగ్గురు. ఇప్పుడు రోజా అంటే పర్యాటక శాఖలోనో లేకపోతే ఈ క్రీడలకు సంబంధించినటువంటి ఆడుదాం దాంట్లోనో డబ్బులు తినేసింది ఆమె. ఈ రోజు ఆమె ఏ స్థాయిలో ఉంది, ఆమె సినీ నటిగా ఆమె ప్రస్థానం ఏంటి, సినీ నటిగా నుంచి రాజకీయ రంగంలో ఆమె వచ్చేంత వరకు కూడా ఆమె ప్రస్థానం ఏంటో నాకు క్షుణ్ణంగా తెలుసు. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఏమి లేదు. ఆమె చరిత్ర గురించి కానీ లేకపోతే ఆమె యొక్క పూర్వపరాలు కానీ. అలాంటి వ్యక్తి ఈ రోజు నోరేసుకొని ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఋషి గారు, ఏ కార్యక్రమానికి నేను వెళ్ళినా కూడా ముందుగా మహిళామ్మ తల్లులు నన్ను అడుగుతున్నటువంటి మొట్టమొదటి మాట, రోజాని ఎప్పుడు అదుపులో తీసుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం. అవునా? అదేంటమ్మా అని అంటే అసలు ఆమె గురించి వాళ్ళు మాట్లాడుతుంటే కొన్నిసార్లు నేను వినలేని పరిస్థితి. ఆ విధమైన ఆవేదన ఈ రోజు మహిళామ్మ తల్లుల్లో ఉంది. మామూలుగా సహజంగా ఏదన్నా ఒక మహిళా నాయకురాలు గురించి ఎవరన్నా అంటే మహిళలు దానికి తిరగబడతా ఉంటారు. కానీ ఈమెను ఎప్పుడు అదుపులో తీసుకుంటారని చెప్పని ఈ రోజు ఎదురు చూస్తా ఉన్నారు. కారణం ఏంటంటే ఆమె మాట్లాడిన ప్రతి మాట ఈ రోజు మహిళామ్మ తల్లులకి తలవంపులుగా భావిస్తున్నారు. సహజంగానే రాజకీయాల్లోకి మహిళలు రావాలి అనుకునే భావించే వాళ్ళకి ఈమెను చూసిన తర్వాత ఇలాంటి పరిస్థితి, మేము రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి అవమానాలు ఎదుర్కోవాలా, లేదంటే ఇలాగా మాట్లాడాలనే భావనతోటి ఒక రకంగా వాళ్ళకు ఒక జగుస్పాకరమైనటువంటి ఆలోచన ఆమె మీద ఉందనేది మాత్రం నిస్సందేహంగా చెప్పగలను. ఇక ఈ కరుణాకర్ రెడ్డి ఈ రోజు తిరుపతి ప్రాంతంలో, ఈ రోజు కూడా తిరుపతి పట్టణంలో ఇంకా రెవెన్యూ వాళ్ళు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, అతనే అదుపాగ్యంలోనే ఉన్నారు. అతనే స్వయంగా చెప్పాడు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంకా నా మనుషులు 2000 మంది ఉన్నారు, మీరు నన్ను ఏం చేయగలరు? ఏ రోజు 2000 నిఘా నేత్రాలు ఉన్నాయన్నాడు ఆయన. నిఘా నేత్రాలున్న ఏ రోజుకు ఆ రోజు మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియజేస్తున్నారు అని చెప్పని చాలా స్పష్టంగా అచ్చమైనటువంటి తెలుగులో అందరికి అర్థమయ్యే రీతిలో వేదాలు చదివిన పండితుడిలాగా ఆయన మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్న సందంగా ఈ రోజు స్పష్టంగా కనపడతానే ఉన్నాయి. ఈ రోజు
సో ఋషి గారు, అంకమరావు గారు ఒక బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత మాట్లాడదాం ఇంకా డీటెయిల్డ్గా. అంటే మీరు ఒక మాట అన్నారు, చాలా పెద్ద అపవాదే వేశారు.